హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎట్లుండారో? మేమైతే చాలా చాలా బాగున్నాము. మేము కుక్కే సుబ్రహ్మణ్యకి పోయేసొస్తిమి. వీక్ డేస్‌లో పోతే మనకి బాగా ఖాళీగా ఉంటుంది. క్రౌడ్ ఉండదు. దర్శనం బాగా అయితుంది. ఆహ్, ఇంకా సాటర్‌డే, సండే అయితే కష్టమే. మేము బుధవారం నాడు పోతిమి. బుధవారం నాడు నైటు 10:00 బస్ ఎక్కితిమి. ఆహ్, థర్స్‌డే మార్నింగ్‌కి 4:00 అంతా ఆడ ఉంటిమి. కుమారధారకు పోయి నీళ్లు పోసుకొని అంతాను రన్నింగ్ రివర్‌లో నీళ్ళు పోసుకునే మంచిది. కుమారధారలో నీళ్ళు పోసుకుంటే మంచిది. పోసుకొని ఆడిపోయినాక పోసుకొని దేవుని దర్శనం చేసుకొని వస్తిమి. నాకైతే 2 సారి దర్శనమైంది. ఒక నిమిషం. ప్రసాదాలు చూడండి. ప్రసాదాలు అయితే తీసుకొచ్చినాను. అందరికీ మా ఫ్యామిలీ అయితే చాలా పెద్దది. ఈ ప్రసాదాలు మనకి గుడికి పోయేసొచ్చేది ఒక పక్క సంతోషము. మనకి ఈ ప్రసాదాలు పంచిపెట్టే దాంట్లో ఉండే ఒక ఆనందమే వేరే. ఒక నిమిషం. మీకిను అందరికీ నేను బాగా దేవుడి దగ్గర మొక్కొచ్చాను. మీ కోరికలంతా నెరవేరాలనేసి. అంటే ఇంకొకటి మనం ఆడ అన్న ప్రసాదం సేవేసేస్తామంటే మనకి స్పెషల్‌గా మనకి ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని పోతామంటే మనకి లోపల ప్రసాదం ఇస్తారు. దాంట్లో అది నార్మల్ లడ్డు ప్రసాదాలు. టోకెన్ తీసుకొని పోయే వాళ్ళకైతే ఇట్లా కొబ్బరికాయలు ఇస్తారు. కొబ్బరికాయ ఇట్లా కొబ్బరికాయలు ఇస్తారు. అన్నదానం సేవ ఏదైనా ఏం సేవ చేసుకుంటే మనకి ఇట్లా కొబ్బరికాయ ఇస్తారు. ఇంకా నార్మల్గా పోయి మన ప్రసాదాలు తీసుకుంటే లడ్డు ప్రసాదాలు సిక్కుతుంది. ఈ ప్రసాదం తీసి దీనికన్నా లాడు ఇచ్చినారు. అక్కడ నేనైతే కుంకుమ తీసుకోండి. కుబేర కుంకుమ. దీంట్లో తాళంపు కుంకుమ అని ఉంది. తాళంపు కుంకుమ ఇది కుబేర కుంకుమ అంట. ఇది తాళంపు కుంకుమ. దీంట్లో కూడా ఇది కొరగజ్జ అయితే కొరగజ్జ పేస్ట్, కుంకుమ, సింధూరం, పసుపు ఇది 3 కలిపి ఉంటుందంట దీంట్లో. ఇది నేను ఫస్ట్ టైం తీసుకోండి. కొరగజ్జ పేస్ట్ అంటారంట దీనికి. ఇది బాగుంది. పిల్లలు పడితే బాగుంటుంది, మంచిది అని చెప్తారు. చెప్పి అడిచి ఇక్కడ దర్శనం అయితే చాలా బాగుంది. నేను మీకు వీడియోలు పెడతాను. అంటే లోపల తీసేకాలే వీడియో, బయట అయితే సుట్టు తీసుకున్నాను. అది వీడియో పెడతాను. చాలా బాగుంది. మనమైతే వీక్ డేస్ సెంటర్లో పోతే మనము బుధవారము ఓన్లీ వెడ్నెస్డే థర్స్డే పోతే మాత్రం అలా మనకి తొందరగా దర్శనం అయిపోతుంది. చాలా బాగుంటుంది. సాటర్డే సండేలో అయితే అసలు హాలిడేస్ వేరే ఉంటుంది కదా. ఇంకా ట్యూస్డే ఫ్రైడేలో కూడా అయ్యేది అట్లా అంటారు. చాలా ఎక్కువ రష్ ఉంటుందంట. నాకైతే నేను అన్న ప్రసాదం సేవ చేసిందానికి టోకెన్ తీసుకున్నానికి మళ్ళీ వాళ్ళు సెకండ్ టైం మనకి లోపల దర్శనం కిడిసి బాగా దర్శనం అయ్యా. చాలా బాగుంది. అందుకే ఇది ఆడైతే భోజనంకి టైమింగ్స్ ఉంటుంది. 11:13 ఇంకా బ్రేక్ఫాస్ట్ నేను ఆ టైమింగ్స్ నోట్ చేయలేదు. మేము పోయినప్పుడు మేము పోయినప్పుడు మధ్యాహ్నం అయిపోయింది. అంటే 12 అయిపోయింది. అంటే ప్రసాదం క్లోజ్ అయింది. మేము ఆడ చూసుకొని నార్మల్ ప్రసాదం తీసుకొని వచ్చేస్తుంది. లంచ్ ప్రసాదం అయితే మేము పోలేదు. ఏంటంటే మళ్ళీ మాకు రిటర్న్ ఉండే కదా, అందుకని వచ్చేస్తాం. రిటర్న్ టికెట్ బుక్ చేసింటిమి. ఇంకా ఆ గుడికి పోతే మాత్రం మీరు ఎవరే కానీ కుమారధారలో స్నానం చేయండి. చాలా మంచిది అంటారు. 800 ఇయర్స్ పాత గుడి అంటారా. అందుకే ఇంకా ఇది ఏమంటే ఈ మెయిన్గా వైస్ బిడ్లు పోయి ఆడ నీళ్ళు పోసుకొని వస్తే చాలా మంచిది అంటారు. మనకి ఏమైతేనో కోరిక నెరవేరుతుంది అట్లా అంటారు. మనకి అది ఉంది, కానీ మనకి అలా పోయి కుమారధార నీళ్ళు పోసుకొస్తే చాలా మంచిది. మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను. గుడి వెళ్ళి మనం పోయి ఎక్కడ రూమ్లో స్టే చేస్తామనేసి అంతాను. ఉంటానండి. బాయ్.